హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటి? తల్లి ప్రేమ. అది మనుషులకే కాదు, జంతువులు కూడా వర్తిస్తుంది. జంతువులు మనుషుల కంటే తమ పిల్లల్ని కాపాడుకునే విషయంలో తమ ప్రాణాలను కూడా తెగిస్తారు. అలాంటి టాప్ 10 ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరందరూ నా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియోలో పెద్ద పెద్ద క్రూరమృగాలని పిల్లల కోసం, పిల్లలను కాపాడుకోవడం కోసం తల్లులు ఎంతగా పోరాడిన వీడియోస్ అయితే ఈ వీడియోలో ఫ్యాక్ట్ కింద చూపించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు నేను చూపించిపోయే వీడియోలో నీళ్ళల్లో ముసలి నుంచి తప్పించుకునేదానికి, తన పిల్లల్ని కాపాడేదానికి, అలాగే ఈ చిన్న చిన్న కోడి పిల్లల్లా గుడ్డి ఈ పక్షులన్నింటికి గూగుల్లో కూడా వెతికినా దొరకని ఎంతో సమాచారాన్ని ఎంతో కష్టపడి నేను ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ పక్షి పేరు కెనడా. ఇది ఆఫ్రికాలో నివసిస్తుంది. ఈ పక్షిలో మగ పక్షులు మాత్రమే పిల్లల్ని రక్షిస్తుంది. ఆడపక్షులు ఏమాత్రమూ తన పిల్లల్ని రక్షించదు. మరియు తన పిల్లల్ని ఏ విధంగా రక్షిస్తుందంటే, ఇలా చిన్న చిన్నగా ఉండేవన్నీ మగ పక్షులు, పెద్దగా ఉండేవి ఆడపక్షులు. ఇలా తన పిల్లల్ని ఏవైనా సొరచేపలు కానీ, లేకపోతే ముసళ్ళు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద చేపల నుంచి రక్షించుకునేదానికి తన రెక్కలలో తన పిల్లల్ని దాచిపెట్టుకుంటుంది. ఇలా తన రెక్కలలో తన పిల్లల్ని దాచిపెట్టుకోవడం వల్ల ఎక్కువ కాళ్ళు కలిగినట్టు తనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల ముసలి నుంచి తప్పించుకొని తన పిల్లల్ని సర్వైవ్ చేయించుకుంటూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ వీడియోలో ఒక కాకి గోరింక పిల్లని ఏం పట్టుకొని తినాలని ప్రయత్నిస్తుంటే తల్లి గోరింక దాన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. ఈ కాకులు ఎంత కిరాతకమైనవంటే ఇవి తినని జీవంటూ లేదు. కుందేలను తింటుంది, చనిపోయిన జంతువులను తింటుంది, ఇతర పక్షుల గుడ్లని పిల్లల్ని దొంగలించి తింటుంది. కానీ ఈ వీడియోలో ఈ తల్లి గోరింక తన పిల్లని ఎలాగైనా రక్షించుకోవాలని ప్రాణాలకు సైతం పోరాడుతూ ఉంది. అయినా కానీ ఆ కాకి ఏమాత్రం దాన్ని వదలడం లేదు. కానీ పట్టు వదలిన గోరింక చివరికి సాధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు మీరు ఈ వీడియోలు చూసినట్లయితే ఏం చేస్తుందో మీరే చూడండి. అది తల్లి ఎలుగుబంటి. ఒక ఎలుగుబంటి 180 కేజీల నుంచి 160 కేజీల మధ్యలో ఉంటుంది. అదే ఒక పులి 110 కేజీల నుంచి 90 కేజీల మధ్యలో ఉంటుంది. ఈ రెండింటిలో గొడవ జరిగితే ఈజీగా టైగర్ గెలుస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలుగుబంటి ఎంత తక్కువదేం కాదు. ఎందుకంటే ఒక ఎలుగుబంటి బయట అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అది 2 టైగర్ కంటే ఎక్కువ. నార్త్లో ఉండేటువంటి ఒక నేషనల్ అడవిలో ఒక పులి ఎలుగుబంటి పిల్లలను తినాలని చెప్పి పెద్ద పథకమే వేసింది. కానీ ఈ పథకం కాస్త ఫెయిల్ అయింది. ఎలా అంటే ఎలుగుబంటి తల్లి తన పిల్లలను రక్షించుకోవడం కోసం పులితో ఫైట్కి అయితే దిగడం మీరు చూడొచ్చు ఈజీగా. చూడండి ఎలా పారిపోతుందో పులి. ఏమాత్రం ఫైట్కి కూడా చేయాలనుకోండి. ఎందుకంటే తల్లి తన ప్రాణం తీసేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత తనకి భయం వేసి పారిపోతుంది. ఇక్కడ పులి రాజే అవ్వచ్చు అడవికి, కానీ తల్లి ప్రేమ చాలా పవర్ఫుల్. దీనికి నిదర్శనం ఈ ఒక్క వీడియో క్లిప్ చాలు. మీరే చూడొచ్చు పులి ఏ విధంగా పరుగులెడుతుందో ఎలుగుబంటితో. ఫ్యాక్ట్ నెంబర్ 4, అడవి పంది. అడవి పందిని మీరు చాలామంది చాలా చోట్ల చూడవచ్చు. ఒంగోలులో కానీ, నెల్లూరులో కానీ, ఇంకా పెద్ద పెద్ద అటవీ ప్రాంతాల్లో చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చూడబోయే ఈ క్లిప్ మాత్రం వేరే లెవెల్ అండి. ఎలుగుబంటి కంటే చాలా పవర్ తక్కువైనప్పటికీ ఈ అడవి పంది పెద్ద పెద్ద క్రూరమృగాలతో పోటీ పడలేకపోయినప్పటికీ చాలా ధైర్యంగా ముందడుగు అయితే వేస్తుంది. ఎందుకంటే తను చనిపోతున్న అన్న విషయం తనకు తెలిసినప్పటికీ తన పిల్లల్ని రక్షించే దాంట్లో ఏమాత్రం వెనకాడు. ఇక్కడ మీరు చూడొచ్చు కొండచులు ఎలా చంపేస్తుందో చిన్న పాపని. అలాగే పెద్ద పెద్ద గద్దలు కూడా ఏ విధంగా దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే తనకి ఎటువంటి ఆప్షన్స్ లేకుండా పోతున్నాయి అటాక్ చేసేదానికి. తన పిల్లల్ని ఈజీ ఫుడ్ అయిపోతుంది మిగతా యానిమల్స్కి. కొన్నిసార్లు సక్సెస్ అవ్వడం, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం ఈ యానిమల్కి చాలా బాధేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీనికి తల్లి ప్రేమగా ఏ విధంగా ఉంటుందని తన పిల్లల్ని రక్షించుకోలేకపోయినప్పుడు, ఆ తల్లి ముందే ఆ పిల్లలు చచ్చిపోతున్నప్పుడు ఆ బాధ అనేది మనుషులకే కాదు ఫ్రెండ్స్, జంతువులు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ముసలి ఆ చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసినప్పుడు ఆ ముగ్గురు కలిసికట్టుగా ఆ ముసలిని చిత్తుగా ఓడించారు. తన పిల్లలను రక్షించుకోవడంలో ఎలుగుబంటి కంటే ఈ అడవి పంది ఏమాత్రం తక్కువ కాదు ఇక్కడ నిరూపించారు. ఇక టాప్ 5, సముద్ర సింహాలు. ఈ సింహాలు తరచుగా
మన దేశంలో లేవు కానీ బయట దేశాల తీర ప్రాంతాల్లో మనం అధికంగా చూడవచ్చు, పర్టికులర్ ఆఫ్రికాలో అయితే ఈ సింహాలు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తన చిన్న చిన్న పిల్లల దగ్గరికి ఎటువంటి మగ సింహాన్ని అస్సలు రానివ్వదన్నమాట. అంటే పెంగ్విన్స్ కూడా, ఎటువంటి పక్షులు కూడా, ఏది కూడా అసలు రానివ్వకుండా అది పెరిగి పెద్దయ్యేంత వరకు తను రక్షిస్తూనే ఉంటుంది. ఈ ఆడసింహాలు మగసింహాల్ని దగ్గర కూడా వస్తే వాటితో గొడవలు దిగడం మీరు ఇక్కడ వీడియోలో క్లారిటీగా చూడవచ్చు. ఈ విధంగా బేబీ సింహం ఈజీగా ఎదుగుతుంది. అంటే చాలా ఎంతగా ఉండొచ్చు మీకు, కానీ తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ 6 ఇది వచ్చేసి డ్రాగన్. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి. ఈ జాతి ఎంత చూడడానికి భయంకరంగా ఉంటుందంటే ఇక్కడ ఇన్ని వస్తువులు పెట్టినా ఇది కేవలం గుడినే తింటుంది. మీరు ఇక్కడ బాగా చూడవచ్చు. ఇది మనుషులకి ఎటువంటి హాని అయితే చేయలేదు కూడా, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉండదు, కానీ వైల్డ్గా మాత్రం ఉంటుంది. బాగా చూడండి ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో. ఇక్కడ కనిపించే ఈ పెద్ద బల్లి ఈజీగా చెట్లెక్కగలుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎందుకు ఎక్కిందా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఒక పర్పస్ మీద ఎక్కుతుంది. దీనికి మెయిన్ అట్రాక్షన్ గుడ్లు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జీవి పైన పెట్టే గుడ్లని తినేదానికి ఈజీగా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి చెట్ల గోతి, అంటే వీటిని చెట్ల గోటి అంటారు తెలుగులో. ఇవి ఈజీగా పసిగట్టేస్తాయి ఏవైనా తమ చెట్ల మీద వచ్చినప్పుడు. ఈ చెట్ల కోతి చూడండి తన పిల్లల్ని రక్షించుకునే దానికి ఈ డ్రాగన్తో ఫైట్ కూడా దిగుతుంది, కానీ తనకు తెలుసు అది గెలవలేదని. అయినప్పటికీ తన పిల్లల్ని రక్షించుకునే దానికి ఏ విధంగానే ఫైట్ చేస్తుందని మీరు ఈజీగా చూడవచ్చు. తన పిల్లల్ని రక్షించుకునే దానికి తల్లి ఎంతలా ఫైట్ చేస్తుందంటే తన చూస్తుంటే కళ్ళలోంచి నీరు కారిపోతుంది అనమాట. అంతలా ఫైట్ చేసినప్పటికీ చివరికి తను ఓడిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అయినా కానీ ఐ లవ్ యూ అనేంతగా మనకు హార్ట్ టచింగ్. చివరికి ఫుడ్ అయిపోయింది తల్లి. దీని అయితే మనకి చెప్పలేము. తల్లి ప్రేమ టాప్ 7. ఇక మనుషులే కాదు, మనుషుల లాంటి క్రియేచర్ అయిన ఇంకొక జీవి ఉంది, అదే కోతి. కోతి గురించి పెద్దగా చెప్పాల్సిన విషయం లేదు అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే కోతి డిఫరెంట్గా ఉంటుందన్న మైండ్ సెట్. తన పిల్లల్ని ఎప్పుడు కూడా వదలదు, తన దగ్గరే పెట్టుకుంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు కూడా తల్లితో ఆటలాడుకుంటూనే ఉంటుంది. చూడండి ఎంత విధానంగా ఈ ఒక బావిలో ఒక కోతి పడిపోయింది, కోతి పిల్ల. తన తల్లి ఆ కోతిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ తాను తీయలేకపోతుంది. ఏ విధంగానైనా తన పిల్లల్ని రక్షించుకోవాలని చెప్పి ఆ కోతి చాలా ఆలోచించి ఒక రోజు మొత్తం అలానే ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి అలా ఒక కాలు ఆ బావి కానిచ్చి కిందకి వంగడం ప్రయత్నించింది. అలా చేస్తూ చాలా గంటల టైం తీసుకున్నప్పటికీ చివరికి తను ఎలాగైనా తన పిల్లలు రక్షించుకోవాలని సక్సెస్ చేసుకుంది. చూడండి చిన్న కోతిపిల్ల ఏ విధంగా పట్టుకొని ఎక్కేసిందో, ఈ విధంగా తన ప్రేమని చూపించింది. మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఐ లవ్ యూ గైస్.